అందరికి నమస్కారం. నీ లోపల ఎప్పుడూ ఏదో ఒక వెలితి నిన్ను వెంటాడుతోందా? చుట్టూ మనుషులున్నా, కావాల్సినవన్నీ నీ దగ్గర ఉన్నా, లోపల ఒక తెలియని అశాంతి, ఏదో జరిగిపోతుందనే భయం నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? మన జీవితంలో మనం ఎదుర్కొనే బాధలు, మనల్ని పీడించే అనుమానాలు ఏదో ఒక శాపం వల్లనో లేదా మన తలరాత వల్లనో రావు. అవి కేవలం మన ఆలోచనల్లో ఉన్న గందరగోళం వల్ల పుడతాయి. చాలా ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ఎదుర్కొన్నది కూడా సరిగ్గా ఇలాంటి మానసిక సంఘర్షణనే. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అందించిన భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం కాదు, అది మనిషి మెదడును ఎలా రీసెట్ చేయాలో నేర్పే ఒక అద్భుతమైన సైకాలజీ మాన్యువల్. ఈ రోజు మనం ఈ ప్రయాణంలో మనల్ని కృంగదీసే బాధలకు, మనల్ని ఆపే అనుమానాలకు శాశ్వతంగా చెక్ పెట్టే ఆ శక్తివంతమైన ఆలోచనలను అత్యంత ప్రాక్టికల్గా, ఆధునిక జీవన శైలికి తగ్గట్టుగా విశ్లేషించుకుందాం. ఈ సంభాషణ ముగిసేసరికి నీలో ఒక తెలియని ప్రశాంతత, నీ జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలుగుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక సత్యం ఏమిటంటే, బాధ అనేది మనకు లభించే శిక్ష కాదు, అది మనకు కలుగుతున్న ఒక కన్ఫ్యూజన్ మాత్రమే. మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నామనే దానిపైనే మన సుఖదుఖాలు ఆధారపడి ఉంటాయి. భగవద్గీత మనకు నేర్పే మొదటి పాఠమేమిటంటే, మనల్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడమే మన బాధలకు మూలం. నువ్వు ఎప్పుడూ నీ శరీరం గురించి, నీ హోదా గురించి, నీకున్న ఆస్తుల గురించి ఆలోచిస్తూ వాటికే నీ ఉనికిని ముడిపెడితే అవి మారినప్పుడల్లా నువ్వు బాధపడతావు. మార్పు అనేది ఈ విశ్వం యొక్క నియమం, కానే మనం ఆ మార్పును అంగీకరించలేక పోరాడుతుంటాం. ఈ అనాసక్తి లేదా అవగాహన లేకపోవడమే మనల్ని బాధిస్తుంది. నువ్వు ఒక ప్రయాణీకుడివి మాత్రమేనని, ఈ జీవితం ఒక ప్రయాణం అని గుర్తించిన రోజున నీ మీద ఎటువంటి భారం ఉండదు. నీకు జరిగిన అన్యాయాల గురించి లేదా నీవు కోల్పోయిన వాటి గురించి చింతిస్తూ కూర్చుంటే నీవు వర్తమానాన్ని కూడా విషాదమయం చేసుకుంటావు. గతం అనేది ఒక పాఠం మాత్రమే, అది నీ నివాసం కాకూడదు. బాధ కంటే భయంకరమైనది అనుమానం. అనుమానం ఉన్నవాడు ఏ ప్రపంచంలోనూ సుఖంగా ఉండలేడు. ఇది అక్షర సత్యం. మన మీద మనకు అనుమానం, మన నిర్ణయాల మీద అనుమానం, మన చుట్టూ ఉన్న మనుషుల మీద అనుమానం. ఈ డౌట్ అనేది మన మనస్సును లోపల్నుండి తినేసే ఒక వైరస్ లాంటిది. అనుమానం ఉన్న చోట క్లారిటీ ఉండదు, క్లారిటీ లేని చోట ప్రశాంతత ఉండదు. మనం ఎప్పుడూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడుతుంటాం. కాని గుర్తుంచుకో, తప్పుడు నిర్ణయం కంటే నిర్ణయం తీసుకోకుండా ఉండటమే అతిపెద్ద తప్పు. నీవు చేసే ప్రతి పనిలో పూర్తి నిశ్చయంతో ఉండు. నీ శక్తి మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ఎంత కష్టపడినా అది వృధా అవుతుంది. నీ లోపల ఉన్న ఆ గందరగోళాన్ని తొలగించుకోవడమే నీవు సాధించాల్సిన మొదటి విజయం. అనుమానం నీ ఆలోచనలను బలహీనపరుస్తుంది, కాని నమ్మకం నీ క్రియలకు ప్రాణం పోస్తుంది. మనల్ని భయపెట్టే మరో ముఖ్యమైన అంశం అటాచ్మెంట్ లేదా మమకారం. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దాన్ని కోల్పోతామనే భయం మనల్ని నీడలా వెంటాడుతుంటుంది. అసలు భయం అనేది అటాచ్మెంట్ నుండే పుడుతుంది. నువ్వు దేనికైనా అతిగా అతుక్కుపోయినప్పుడు అది నీ స్వతంత్రతను హరిస్తుంది. ప్రేమించడం వేరు, ఒక వస్తువు లేదా వ్యక్తి మీద యాజమాన్య హక్కును కోరుకోవడం వేరు. గీత మనకు నేర్పేది డిటాచ్మెంట్ లేదా అనాసక్తి. అంటే దేన్ని వదులుకోవాలని కాదు, దేనికీ బానిస కావద్దు అని అర్థం. నువ్వు చేసే పనిలో లేదా నీకున్న బంధాల్లో నీవు నీ 100% ప్రయత్నం చెయ్యి, కాని వాటి ఫలితం మీద లేదా ఆ వ్యక్తుల ప్రవర్తన మీద నీ ఆనందాన్ని ఆధారపడనీయకు. నీ ఆనందం నీ లోపల ఉండాలి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా నీవు స్థిరంగా ఉండగలిగే ఆ మానసిక స్థితిని అలవర్చుకోవడమే అసలైన యోగం. దీనివల్ల నీకు ఎటువంటి ఇన్సెక్యూరిటీ ఉండదు, ఎందుకంటే నీవు దేనికీ లోనవ్వని ఒక నిశ్చలమైన స్థితిని చేరుకుంటావు. పనిపట్ల మనకున్న దృక్పథం మన ఒత్తిడిని నిర్ణయిస్తుంది. ఆధునిక ప్రపంచంలో మనం పడే ఆందోళన అంతా ఫలితం గురించే. ఒక స్టూడెంట్ పరీక్ష రాస్తున్నప్పుడు మార్కుల గురించి ఆలోచిస్తే అతడు చదివింది గుర్తుకురాదు. ఒక ఎంప్లాయ్ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు ప్రమోషన్ గురించి ఆలోచిస్తే అతడి పనిలో క్వాలిటీ తగ్గుతుంది. మనకు చెప్పబడిన సత్యమేంటంటే, నీ ఫోకస్ అంతా ప్రాసెస్ మీద ఉండాలి. నువ్వు పనిచేసేటప్పుడు ఆ పనిలో లీనమైపోవాలి. ఫలితం అనేది భవిష్యత్తులో ఉంది, కాని పని అనేది వర్తమానంలో ఉంది. వర్తమానం మీద నీకు కంట్రోల్ ఉంటుంది, కాని భవిష్యత్తు మీద ఉండదు. నీ చేతుల్లో లేని దాని గురించి ఆలోచించడం వల్లే నీవు నీ శక్తిని వృధా చేసుకుంటున్నావు. ఫలితం మీద ఆశను వదిలేసి పనిచేస్తే నీవు ఎటువంటి టెన్షన్ లేకుండా అత్యుత్తమంగా పర్ఫామ్ చేయగలవు. అప్పుడు గెలుపోటములు నిన్ను ఏమీ చేయలేవు. అంగీకారం లేదా యాక్సెప్టెన్స్ అనేది నీ మానసిక బలానికి పునాది. మన జీవితంలో మనకు నచ్చనివి జరిగినప్పుడు మనం వాటిని ఎదిరించాలని చూస్తాం, నిరాకరిస్తాం. కాని జరిగిన దాన్ని మార్చడం మన వల్ల కాదు. ఏది జరిగిందో దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే నీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
ఇది ఓటమిని ఒప్పుకోవడం కాదు, వాస్తవాన్ని గుర్తించడం. వాస్తవాన్ని గుర్తించినప్పుడే నీవు తదుపరి అడుగును స్పష్టంగా వేయగలవు. మన చుట్టూ ఉన్న మనుషులు మనకు నచ్చినట్లు ఉండాలని కోరుకోవడం మన మూర్ఖత్వం. ప్రతి మనిషికి వారి సొంత స్వభావం ఉంటుంది. వారిని అలాగే అంగీకరించు. అప్పుడు నీకు కోపం రాదు. నీ రియాక్షన్ మీద నీకు నియంత్రణ ఉన్నప్పుడు నీవు నిజమైన స్వేచ్ఛను పొందుతావు. ఎవరో నిన్ను తిడితే నీవు కోప్పడటం అంటే నీ ఆనందాన్ని వారి చేతిలో పెట్టావని అర్థం. నీవు ఎలా స్పందించాలి అనేది నీ ఇష్టం కావాలి. అదే అసలైన అధికారం. మనస్సు అనేది ఒక అద్భుతమైన పరికరం, కానీ దానికి సరైన శిక్షణ లేకపోతే అది నిన్ను అంధకారంలోకి నెట్టేస్తుంది. నీ ఆలోచనలు నిన్ను నియంత్రించకూడదు, నీవు నీ ఆలోచనలను నియంత్రించాలి. దీనికోసం ఇన్నర్ డిసిప్లిన్ లేదా అంతర్గత క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ అంటే ఏదో కఠినమైన నియమాలు కాదు, నీ ఇంద్రియాలను, నీ కోరికలను ఒక లయలో ఉంచుకోవడం. నువ్వు నీ మనస్సును జయిస్తే ప్రపంచాన్నే జయించగలవు. నీ మనస్సు నీకు శత్రువు కాకూడదు, మిత్రుడు కావాలి. దీనికోసం సెల్ఫ్ అవేర్నెస్ లేదా ఎరుక చాలా ముఖ్యం. నీవు ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు ఆలోచిస్తున్నావు అనే విషయాలను ఒక సాక్షిలా గమనించడం నేర్చుకో. దీనివల్ల నీలోని ఇన్సెక్యూరిటీ మాయమవుతుంది. నీవు నీ లోపల ఉన్న అనంతమైన శక్తిని గుర్తిస్తావు. నిజానికి బాధ అనేది ఒక ఎలారం లాంటిది. నీ జీవితంలో ఏదో తప్పు జరుగుతోందని, నువ్వు ఏదో మార్చుకోవాలని అది నిన్ను హెచ్చరిస్తుంది. కాని మనం ఆ హెచ్చరికను గమనించకుండా బాధలోనే ఉండిపోతాం. బాధను అనుభవించడం వేరు, బాధను ఒక పాఠంగా మార్చుకోవడం వేరు. భయం కూడా అంతే. అది నీ అజ్ఞానానికి ప్రతిరూపం. నీకేదైనా విషయం గురించి పూర్తి అవగాహన లేనప్పుడే నువ్వు భయపడతావు. చీకటిని చూసి భయం వేస్తుంది, ఎందుకంటే అక్కడ ఏముందో నీకు తెలీదు. కాని ఒక్కసారి వెలుగు వస్తే భయం మాయమవుతుంది. జ్ఞానమంటే ఆ వెలుగు. నీ సమస్యలను జ్ఞానంతో విశ్లేషించు, అప్పుడు అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మనకు వచ్చే సమస్యల కంటే ఆ సమస్యల గురించి మనం చేసే ఆలోచనలే మనల్ని ఎక్కువ బాధిస్తాయి. ఊహల్లో ఉండే భయాలు వాస్తవం కంటే భయంకరంగా ఉంటాయి. వీటి నుండి బయటపడాలంటే వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, అయితే రేపటి గురించి ఆందోళన ఎందుకు? నీ భవిష్యత్తు నీ వర్తమాన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఈ క్షణాన్ని ప్రశాంతంగా ఉంచుకో, నీ జీవితం దానంతట అదే బాగుపడుతుంది. చాలామంది అహంకారమంటే కేవలం గర్వం అనుకుంటారు. కాని అహంకారమంటే నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోవడం కూడా ఒక రకమైన అహంకారమే. నేను అందరికంటే గొప్పవాడిని అనుకోవడం ఎంత ప్రమాదకరమో, నేను అందరికంటే తక్కువవాడిని అనుకోవడం కూడా అంతే ప్రమాదకరం. ఈ పోలిక నీ లోపల నిరంతరం ఒక సంఘర్షణను సృష్టిస్తుంది. నీవు నీలా ఉండటమే గొప్ప విషయం. ఈ సృష్టిలో నీలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు. నీవు నీ ప్రత్యేకతను గుర్తించినప్పుడు నీకు ఎవరితోనూ పోటీ ఉండదు. పోటీ లేనిచోట అసూయ ఉండదు, అసూయ లేనిచోట ప్రశాంతత ఉంటుంది. మనకున్న గౌరవం మన లోపల నుండి రావాలి. ఎదుటివారు నిన్ను మెచ్చుకున్నప్పుడు పొంగిపోవడం, విమర్శించినప్పుడు కుంగిపోవడం నీ బలహీనతకు సంకేతం. నీ విలువ ఏమిటో నీకు తెలిసినప్పుడు బయట ప్రపంచమేమన్నా నీకు పట్టింపు ఉండదు. నీ ఆత్మగౌరవం నీ లోపల ఉంటుంది, నీ అహంకారం బయట ఉంటుంది. అహంకారాన్ని వదిలే ఆత్మగౌరవాన్ని కాపాడుకో. మనం ఈ ప్రపంచంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోము. ఈ సత్యం తెలిసినా మనం ప్రతి వస్తువును నాది అని పట్టుకుంటాం. ఈ నాది అనే భావనే మనల్ని బంధీలను చేస్తుంది. నువ్వు సంపాదించిన డబ్బు, నీకున్న పదవి, నీ హోదా అన్నీ తాత్కాలికం. ఇవి నీకు ఒక బాధ్యతగా ఇవ్వబడ్డాయి తప్ప నీవు వాటికి యజమానివి కావు. నువ్వు ఒక మేనేజర్వి మాత్రమే. నీకు ఇవ్వబడిన బాధ్యతను నీవు ఎంత బాగా నిర్వహిస్తున్నావు అనేదే ముఖ్యం. సంపద అనేది ఒక శక్తి, దాన్ని మంచికోసం వాడు, కాని అది నీవు అని భ్రమపడకు. నీవు నీ సంపద కంటే చాలా గొప్పవాడివి. సంపద పోయినప్పుడు నీవు కోల్పోయేది ఏమీ లేదు, ఎందుకంటే నీవు నీతోనే ఉన్నావు. ఈ అవగాహన నీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు ఏ పని చేయడానికైనా వెనుకాడవు. వైఫల్యం వచ్చినా నీవు నిలబడగలవు, ఎందుకంటే నీ విజయం బయట వస్తువుల మీద లేదు, నీ లోపల ఉన్న స్థిరత్వం మీద ఉంది. మౌనం అనేది ఒక గొప్ప శక్తి. మనం అనవసరంగా మాట్లాడటం వల్ల మన శక్తిని వృధా చేసుకుంటాం. మాటల కంటే మౌనం ఎక్కువ క్లారిటీని ఇస్తుంది. గందరగోళం ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండు, అప్పుడు నీ అంతరాత్మ నీకు దారి చూపిస్తుంది. సమాధానాలు బయట దొరకవు, అవి నీలోపలే ఉన్నాయి. కాని నీ లోపల ఉన్న ఆ సందడి వల్ల నీవు వాటిని వినలేకపోతున్నావు. ధ్యానమంటే నీ లోపల ఉన్న ఆ సందడిని తగ్గించుకోవడం. ఆలోచనలు తగ్గినప్పుడు మేధస్సు పెరుగుతుంది.
ఒక నిశ్చలమైన సరస్సులో నీ ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, నిశ్చలమైన మనస్సులో నీ జీవితం కూడా అంత స్పష్టంగా కనిపిస్తుంది. రోజూ కొంత సమయం ఒంటరిగా, నిశ్శబ్దంగా గడపడం అలవాటు చేసుకో. ఇది నీ మెదడుకు ఇచ్చే గొప్ప బహుమతి. మౌనం నీలోని సృజనాత్మకతను వెలికితీస్తుంది. నీవు తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల నీకు స్పష్టత వస్తుంది. అనుమానాలు మాయమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓపిక అనేది బలహీనత కాదు, అది అత్యున్నతమైన మేధస్సు. త్వరగా రియాక్ట్ అయ్యేవాడు తన శక్తిని కోల్పోతాడు, కాని ఓపిక పట్టేవాడు పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకుంటాడు. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం కేవలం సమయం మాత్రమే. నువ్వు ఆదుర్దా పడటం వల్ల ఏదీ మారదు. విత్తనం నాటిన వెంటనే పండు రాదు, దానికి సమయం పడుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం కోసం వేచిచూడు. ఈ వేచి చూడటంలోనే నీ విఘ్నత దాగి ఉంది. ఓపిక ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. అతనికి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసు. భావోద్వేగాల సమతుల్యత నీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడం మానేసి రెండింటినీ సాక్షిలా చూడు. ఇవి కేవలం అనుభవాలు మాత్రమే. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు ఎలా వస్తాయో సుఖదుఖాలు కూడా అలాగే వస్తాయి. ఏదీ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు నీవు దేనికీ చలించవు. నీ బాధ్యతలను స్వీకరించడం వల్ల నీలో భయం మాయమవుతుంది. భయం ఎప్పుడూ తప్పించుకునే వారిని వెంటాడుతుంది, కాని సమస్యను ఎదుర్కొనే వారికి భయం దారిస్తుంది. నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి. నీ పరిస్థితులకు ఇతరులను నిందించడం ఆపే. ఎప్పుడైతే నువ్వు బాధ్యత తీసుకుంటావో అప్పుడే నీకు అధికారం వస్తుంది. నీ జీవితాన్ని మార్చుకునే శక్తి నీకు అప్పుడే లభిస్తుంది. బాధ్యత అంటే భారం కాదు, అది నీ స్వేచ్ఛకు పునాది. నీవు నీ పనుల పట్ల ఎంత స్పష్టంగా ఉంటే నీ జీవితం అంత సులభంగా ఉంటుంది. నీ ప్రతి చర్య ఒక స్పృహతో కూడి ఉండాలి. యాంత్రికంగా జీవించవద్దు. నువ్వు ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో నీకు తెలిసి ఉండాలి. దీనినే అవేర్నెస్ లేదా ఎరుక అంటారు. ఎరుకతో చేసే ప్రతి పని నీ క్యారెక్టర్ని నిర్మిస్తుంది. క్యారెక్టర్ నీ తలరాతను మారుస్తుంది. నిన్ను నువ్వు గమనించుకోవడం ద్వారా నీ ప్రవర్తనను మార్చుకోవచ్చు. నీవు నీ ఆలోచనల సాక్షిగా ఉండు. నీలో ఒక కోపం వస్తోందంటే నేను కోపంగా ఉన్నాను అని కాకుండా నాలో కోపమనే ఒక ఆలోచన వస్తోంది అని గమనించు. ఈ చిన్న మార్పు నీకు ఆ ఆలోచన నుండి దూరాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు ఆ కోపానికి బానిసవు కావు. నీవు నీ ఆలోచనలను గమనిస్తున్న కొద్దీ అవి బలహీనపడతాయి. నీలోని స్పష్టత పెరుగుతుంది. నీవు నీ అలవాట్లను మార్చుకోవాలంటే ముందు వాటిని గమనించాలి. గమనించడమనేది మార్పుకు మొదటి మెట్టు. నీవు నీ లోపల ఉన్న గందరగోళాన్ని చూడగలిగితే దాన్ని సరిదిద్దడం చాలా సులభం. మనల్ని మనం గమనించుకోవడమనేది ఒక గొప్ప ధ్యానం. ఇది మనల్ని మనకే పరిచయం చేస్తుంది. మనలోని లోపాలను, మనలోని శక్తులను మనకు చూపిస్తుంది. డిటాచ్మెంట్ అనేది నీ పనితీరును మెరుగుపరుస్తుంది. నువ్వు ఫలితం మీద అతిగా ఆశ పెట్టుకున్నప్పుడు నీవు భయపడతావు. ఆ భయం నీ పనిమీద ప్రభావాన్ని చూపుతుంది. కాని ఫలితం మీద దృష్టి లేనప్పుడు నీవు నీ పూర్తి సామర్థ్యాన్ని వాడగలవు. నువ్వు పనిని ప్రేమిస్తూ చెయ్యి, ఫలితాన్ని కాదు. పనిని ప్రేమించేవాడు అలసిపోడు. అతనికి పనిచేయడమే ఒక పెద్ద బహుమతి. ఫలితం గురించి చింతించేవాడు ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటాడు. అతడు గెలిచినా ఆ ఆనందాన్ని అనుభవించలేడు, ఎందుకంటే రేపు ఏమవుతుందో అనే భయం మళ్లీ మొదలవుతుంది. కాబట్టి నీ పనిని నీ యజ్ఞంలా భావించు. ఫలితం మీద నియంత్రణ లేదు కాబట్టి దాని గురించి ఆలోచించడం వృధా. నీ చేతుల్లో ఉన్న శ్రమను అత్యుత్తమంగా అందించు. అప్పుడే నీవు నిజమైన విజేతవవుతావు. గందరగోళమంతా అంచనాల నుండే పుడుతుంది. మనం ఈ ప్రపంచం నుండి, మనుషుల నుండి ఏదో ఆశిస్తాం. ఆ అంచనాలు అందనప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఎవరి నుండి ఏమీ ఆశించకు. నీ పని నువ్వు చెయ్యి, నీ ప్రేమను నువ్వు పంచు. నీవు ఇచ్చేదానిలో ఆనందాన్ని వెతుక్కో, వచ్చేదానిలో కాదు. ప్రపంచం నీకు ఏమిచ్చినా దాన్ని ప్రసాదంలా స్వీకరించు. అంచనాలు లేనిచోట నిరాశ ఉండదు. నిరాశ లేనిచోట ప్రశాంతత ఉంటుంది. శాంతి అనేది ఒక అదృష్టం కాదు, అది ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని సాధన ద్వారా పొందవచ్చు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ఒక కళ. దాన్ని ప్రతిరోజూ ప్రాక్టీస్ చెయ్యి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా చిరునవ్వుతో ఉండటం నేర్చుకో. ఇది నిన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారుస్తుంది. నీ మీద నీకు గౌరవం నీ లోపల నుండి మొదలవ్వాలి. బయట ప్రపంచం నిన్ను పొగిడినా, తిట్టినా నీకు నీ మీద ఉన్న అభిప్రాయం మారకూడదు.
నీవు నీ దృష్టిలో ఎలా ఉన్నావో అదే ముఖ్యం. నీవు నీ విలువలను కాపాడుకున్నప్పుడు నీకు ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహంకారం కాదు, నీ మీద నీకు ఉన్న స్పష్టమైన అవగాహన. నీవు నీ క్యారెక్టర్ మీద దృష్టిపెట్టు, నీ కీర్తి దాని అంతట అదే వస్తుంది. ఎరుకతో జీవించటం వల్ల నీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. యాంత్రికమైన జీవితం నుండి స్పృహతో కూడిన జీవితం వైపు అడుగులు వెయ్యి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ఈ ప్రపంచంలో ఏదీ నీకంటే గొప్పది కాదు. నీవు ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపానివి. నీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించు. అర్థం చేసుకోవడం వల్ల భయం మాయమవుతుంది. ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించు. సమస్యను చూసి పారిపోవద్దు. సమస్యను అర్థం చేసుకుంటే సగం పరిష్కారం దొరికినట్లే. నీవు దేన్నైతే భయమని పిలుస్తున్నావో అది కేవలం అవగాహన లోపం మాత్రమే. విజ్ఞత నీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. అతిగా ఆలోచించడం ఆపే. సరళంగా జీవించు. సరళతలో ఉన్న గొప్పతనం ఆడంబరాల్లో లేదు. నీవు ఎంత సాదాసీదాగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటావు. నీ అవసరాలను తగ్గించుకో, నీ స్వేచ్ఛ పెరుగుతుంది. నీవు వస్తువుల మీద ఎంత తక్కువగా ఆధారపడితే నీవు అంత స్వతంత్రుడివి అవుతావు. ఇదే నిజమైన ఐశ్వర్యం. ఎరుక అనేది గాయాలను మాన్పుతుంది. నీ గతంలోని చేదు అనుభవాలను, నీకు కలిగిన గాయాలను ఎరుకతో గమనించు. వాటిని ద్వేషించవద్దు. అవి నీకు ఒక అనుభవాన్నిచ్చాయి. ఆ అనుభవం నిన్ను మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మార్చింది. గతాన్ని అంగీకరించు, వర్తమానంలోకి రా. వర్తమానం మీద నీ దృష్టి ఉన్నప్పుడు నీకు ఆందోళన ఉండదు. యాంగ్జైటీ అంటే భవిష్యత్తు గురించి భయం. ఆ భవిష్యత్తు ఇంకా రాలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడే ఎందుకు బాధపడటం? నీ పని నీవు సరిగ్గా చెయ్యి, నీ భవిష్యత్తు దానంతట అదే బాగుంటుంది. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీవు అనుకుంటే ఏదైనా సాధించగలవు. నీ మేధస్సును సరైన దిశలో నడిపించు. మమకారం బాధను సృష్టిస్తుంది, కాని ప్రేమ స్వేచ్ఛను ఇస్తుంది. నీ బంధుత్వాల్లో కూడా డిటాచ్మెంట్ ఉండాలి. అంటే ఎవరినీ నియంత్రించాలని చూడవద్దు. వారిని వారిలా ఉండనివ్వు. నీవు నీ ప్రేమను ఇవ్వు, కాని వారి నుండి ఏదీ ఆశించకు. దీనివల్ల నీకు ఎటువంటి నిరాశ ఉండదు. వదిలివేయడం నీలో బలాన్ని పెంచుతుంది. పాత ఆలోచనలను, పనికిరాని కోపాలను, అహంకారాన్ని వదిలే. అప్పుడే నీవు కొత్త విషయాలను స్వీకరించగలవు. చేతులు ఖాళీగా ఉంటేనే దేన్నైనా పట్టుకోగలవు. మనస్సు కూడా అంతే. అది ఖాళీగా ఉంటేనే అందులో జ్ఞానం ప్రవేశిస్తుంది. నీ లోపల ఉన్న ఆ శూన్యాన్ని ప్రేమించు. ఆ శూన్యంలోనే శాంతి ఉంటుంది. స్పృహతో కూడిన చర్యలే నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. నువ్వు ఏం చేసినా ఒక ఉద్దేశంతో చెయ్యి. నీ పనుల వెనుక ధర్మముండాలి. నీతిగా బ్రతికేవాడికి భయముండదు. నీ లోపల ఉన్న నిజాయితీ నీకు అపారమైన బలాన్నిస్తుంది. నీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏదీ చేయవద్దు. లోకం నిన్ను మెచ్చుకున్నా, నీ మనస్సాక్షి నిన్ను తిడితే అది నీ పతనం. అందరూ నిన్ను నిందించినా నీ మనస్సాక్షి నిన్ను మెచ్చుకుంటే అది నీ విజయం. నీ మనస్సాక్షికి జవాబుదారీగా ఉండు. అదే నీ అసలైన గైడ్. నీ మానసిక క్రమశిక్షణ నీ జీవితాన్ని కాపాడుతుంది. క్రమశిక్షణ అంటే నిన్ను నువ్వు బంధించుకోవడం కాదు, నిన్ను నువ్వు అనవసరమైన వాటి నుండి కాపాడుకోవడం. అంగీకారమనేది బలహీనత కాదు, అది ఒక వాస్తవ దృక్పథం. పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు వాటితో పోరాడటం కంటే వాటిని అంగీకరించి నీ తదుపరి చర్యను ఆలోచించడం విజ్ఞత. భగవద్గీత నిన్ను ఒక బలహీనమైన బాధితుడిగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన యోధుడిగా తీర్చిదిద్దుతుంది. నీవు ఈ ప్రపంచానికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేవు. ఈ మధ్యలో ఉన్న ఈ సమయాన్ని నీవు ఎలా వాడుకుంటున్నావు అనేదే ముఖ్యం. కష్టాలు, సవాళ్లు నీ ఎదుగుదలకు వచ్చిన అవకాశాలు మాత్రమే. వాటిని చూసి భయపడకు. నీవు నీ ధర్మాన్ని, అంటే నీ బాధ్యతను నిర్వర్తించు. ఫలితాన్ని ఈ విశ్వానికి వదిలే. ఈ పరిపూర్ణమైన నమ్మకం నీలో కలిగినప్పుడు నీవు ఎటువంటి బాధలకు లోను కావు. నీ లోపల ఒక తెలియని నిశ్శబ్దం, ఒక అద్భుతమైన స్థిరత్వం ఏర్పడాలి. అప్పుడు నీవు ఏ పని చేసినా అది ఒక ఆనందంగా మారుతుంది. నీ ఆలోచనలు తగ్గితే నీ నిర్ణయాలు పదునుగా ఉంటాయి. ఒక ప్రశాంతమైన మనస్సు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలదు. గందరగోళంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోకు. నిశ్శబ్దం కోసం వెతుక్కో. శిక్షణ పొందని మనస్సు నీకు శత్రువవుతుంది. శిక్షణ పొందిన మనస్సు నీకు ఉత్తమ మిత్రుడవుతుంది. నీ మనస్సును నీవు ఎలా మలుచుకుంటున్నావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీ ఆలోచనలను గమనించు, నీ అలవాట్లను మార్చుకో. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది.
నీవు అనుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. అవగాహన అనేది నీలోని లోపాలను సరిదిద్దుతుంది. నీవు నిన్ను నువ్వు ద్వేషించుకోవడం మానేసి నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం మొదలుపెట్టు. ప్రతి పొరపాటు ఒక అనుభవం. పశ్చాత్తాపం నీలో మార్పును తీసుకురావాలి తప్ప నిన్ను కుంగదీయకూడదు. జరిగిన దాన్ని మార్చలేవు కాబట్టి దాని గురించి బాధపడటం ఆపే. ఈ క్షణం నుండి నువ్వు ఏం చేయగలవు అనే దానిపై దృష్టిపెట్టు. బాధ్యత తీసుకోవడం నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. నీవు ఎవరిమీదో ఆధారపడటం మానేసి నీ కాళ్లమీద నీవు నిలబడు. నీ లోపల ఉన్న శాంతి నీ ఆస్తి. దాన్ని ఎవరికోసం వదులుకోకు. నీ శాంతిని భంగపరిచే అధికారం ఎవరికీ ఇవ్వకు. నీ ప్రశాంతతే నీ అసలైన విజయం. నిశ్శబ్దం నీ మేధస్సును పదును పెడుతుంది. నీవు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బాగా ఆలోచించగలవు. క్లారిటీ నీలోని భయాన్ని తగ్గిస్తుంది. నీకు ఏం కావాలో నీకు తెలిసినప్పుడు నీవు ఎవరికీ భయపడవు. సెల్ఫ్ మాస్టరీ లేదా నిన్ను నువ్వు గెలుచుకోవడమంటే నీ ఇంద్రియాలకు నీ కోరికలకు నువ్వు యజమానివి కావడం. ఇదే నిజమైన స్వేచ్ఛ. శాంతి అనేది బయట ఎక్కడో దొరికేది కాదు, అది నీ లోపల నువ్వు సాధించాల్సింది. జ్ఞానం నీలోని అభద్రతా భావాన్ని తొలగిస్తుంది. నీవు నీ లోపల ఉన్న ఆ అనంతమైన శక్తిని గుర్తించినప్పుడు నీవు దేనికీ భయపడవు. నీ జీవితం నీ స్పృహలో ఉన్నప్పుడు ప్రతి అడుగు ఒక కొత్త వెలుగునిస్తుంది. చివరగా, నీవు ఈ విశ్వంలో ఒక ముఖ్యమైన భాగం. నీ ఉనికికి ఒక అర్థం ఉంది. నిన్ను నువ్వు తక్కువగా చూడవద్దు. నీలో ఉన్న ఆ పరమాత్మ శక్తిని గుర్తించు. నీ ఆలోచనలను గొప్పగా మలచుకో. నీవు ఈ ప్రపంచానికి ఒక వెలుగును ఇవ్వగలవు. భయం, బాధ, అనుమానం ఇవన్నీ కేవలం నీ నీడలు మాత్రమే. వెలుగువైపు చూడు, నీడలు నీ వెనుక ఉండిపోతాయి. ఈ స్పృహ నీలో కలిగినప్పుడు నీవు ఒక నూతన జన్మ ఎత్తినట్లు అవుతుంది. నీ జీవితం ఒక పవిత్రమైన యజ్ఞంలా మారుతుంది. అప్పుడే నీవెక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీవు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటావు. ఇదే భగవద్గీత నిన్ను తీసుకువెళ్లాలనుకునే ఆ పరమశాంతి స్థితి. నీ ప్రయాణం ఈ క్షణం నుండే మొదలవ్వాలి. నీ లోపల ఉన్న ఆ నిశ్శబ్దాన్ని స్పృశించు. అంతా మంగళమే జరుగుతుంది. సంపూర్ణ విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తు. ప్రశాంతమైన మనస్సుతో, స్పష్టమైన బుద్ధితో జీవితాన్ని ఆహ్వానించండి. మీ లోపల ఉన్న శక్తిని గుర్తించి బాధ్యతాయుతంగా జీవించండి. అంతా శుభమే కలుగుతుంది.